తెలంగాణలో వర్షాలు తగ్గాయి, వరద తగ్గింది. కానీ బురద రాజకీయం ఎడతెరిపి లేకుండా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకునే విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బాధితులకు అండగా నిలవడంలో అధికార పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తే, వరదల్ని కూడా గులాబీ పార్టీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తాయి. వరద బాధితులు సర్వం కోల్పోయారు. వరద వల్ల ఇళ్లలో చేరిన బురదను క్లీన్ చేసుకుంటున్నారు. ఇళ్లలో ఎలక్ట్రిక్ వస్తువులు దేనికి పనికిరాకుండా పోయాయి. పంటలు, వస్తువులు వరదలకు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఆదుకుంటుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే బాధితుల్ని ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు మాత్రం వరద సాయంపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాకాసి తండాలో వరద బాధితుల్ని పరామర్శించిన ఆయన బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట పొలాలు అయితే మరి ఇసుక మేటలు వేశాయో దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేసి రైతులకు అన్ని రకాలుగా మరి ఆర్థిక సహాయం అందజేసి వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే కుటుంబాలు పూర్తిగా చెల్లాచెదరైపోయాయి. వరద బాధితుల్ని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వరద బాధితులకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఒక్కరికి కూడా ప్రజల్ని పట్టించుకోవాలనే ఆలోచన, ప్రజల సమస్యలు తీర్చాలి, ఈ కష్టాల్లో ఈ ఆపదలు ప్రజలకు అండగా ఉండాలనే ఆలోచన లేకుండా ఎంతసేపటికి చిల్లర రాజకీయాలు చేస్తూ కాలాన్ని వెళ్ళదీసినారు తప్ప ఖమ్మం ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసినారు. తాము బీఆర్ఎస్ లా కేంద్రానికి అబద్ధాలు చెప్పలేదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విపత్తు వేళ ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీ వరదలపై కూడా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. శవాల మీద బొంగు పేలాలు చల్లి వాటిని నేర్కోవటం కాదు. కష్టంలో ప్రజలున్నప్పుడు, ఆపదలో ప్రజలున్నప్పుడు వారిని ఆదుకోవాల్సిన సంస్కారం మర్చిపోయి కేవలం ఇప్పుడు కూడా రాజకీయ లబ్ధి పొందాలని తపన పడటం ఆ పార్టీకే చెందుద్ది. ప్రజాప్రతినిధుల తీరుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద వెళ్లి వారం దాటినా కాల్వల్ని క్లీన్ చేయకుండా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తక్షణం చర్యలు చేపట్టాలంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారు.